చేసినావు తాత. ఇన్ని రోజులు మేము గుడ్డిగా నమ్మినాము నీ గురించి. స్వతంత్రం ఎవరు తెచ్చిండ్రా, స్వతంత్రం ఎవరు తెచ్చిర్రు ఇండియా కంటే? గాంధీ తాత, గాంధీ తాత, గాంధీ తాత. ఎట్లా తెచ్చిండ్రా అంటే ఉప్పు సత్యాగ్రహం చేసిండు. ఒక చెంప దెబ్బ కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు. హింసా మార్గాన్ని ఎంచుకోకూడదు, అహింసా మార్గంలోనే మన స్వాతంత్రం తెచ్చుకోవాలి. ఇలాంటి ఎన్నో మాటలు తాత 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 అని తాత గురించి ఇన్ని విని 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 అరే నిజమైన నాయకుడు, మంచి నాయకుడు, ఎలాంటి అహింసను పాల్పడే నాయకుడు మన గాంధీ తాత. మన గాంధీ తాత వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది. మనం ఇప్పుడు ఇలా ఆరామ్సే ఉంటున్నాం, హాయిగా ఉంటున్నాం, ఎలాంటి ఇబ్బందులు లేవు, మంచి బతుకుతున్నాం. ఇవన్నీ గుర్తు చేసుకుంటాం స్కూల్ డేస్లో, పాఠ పుస్తకాలల్లో రాజ్యాంగం గురించి. రాజ్యాంగంలో ఎక్కడ వినాలో ఎక్కడ వినకూడదు అన్ని చోట్ల వినేసినాం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా మీకు అర్థమవుతలేదు కదా. డీటెయిల్గా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. మీకు ఏమనిపిస్తుందో ఈ వీడియో మొత్తం అయిపోయినాక కింద కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి లాంగ్ వీడియోస్ కోసం ఇంకా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, లాంగ్ వీడియోస్ కావాలనేసి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో లేట్ లేకుండా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఇంతసేపు గురించి తాత గురించి చెప్పినా కదా. సో ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్దాం. ఈ తాత గురించి ఎందుకు చెప్పాను అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందుకు అందరికీ తెలిసిందే, చాలామంది స్వాతంత్ర సమరయోధులు అందరు పోరాడి బ్రిటిష్ వారితో ఫైట్ చేసి ప్రాణాలు అర్పించి అలా ఇలా అంతా కష్టపడితే మనకు స్వాతంత్రం వచ్చింది కదా. ఈ దాంట్లో చాలామంది ఉన్నారు. ఒక గాంధీ తాత ఒక్కడే హైలైట్ అయ్యిండు, చాచా నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆయన హైలైట్ అయ్యిండు. కొంతమంది మాత్రమే మనకు పేర్లు వినిపిస్తాయి, వాళ్ళ పేర్లు మనం చదువుకుంటాం పాఠ్యపుస్తకాల్లో. కానీ చదువుకొని పాఠ్యపుస్తకాల్లో లేని పేర్లు, పాఠ్యపుస్తకాల్లో వినని పేర్లు, మనం ఎక్కువగా తెలియని పేర్లు మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రస్తావించుకుంటాము. సో బాగా వినండి, మీకు అర్థమవుతుంది ఇప్పుడు దాకా వింట వీడియో అనేది. సో ఏమైందంటే స్వాతంత్రం రాకముందు చాలామంది కష్టపడ్డారు, చాలామంది పోరాడారు, చాలామంది ప్రాణాలు అర్పించారు. సో గాంధీ తాత ఉడక చేసిండు, చేయలేదని నేను చెప్తలేను. చాలా వరకు పోరాడిన ఆయన అహింసా మార్గంలో పోవాలనేసి ఆయన కూడా కొన్ని చేసిండు. సో వీళ్ళకందరికన్నా వీళ్ళు చూసి ఇట్లా వెళ్తే మనకు స్వాతంత్రం రాదని చెప్పి కొంతమంది ఒక చొంప చూపిస్తే ఇంకో చొంప చూపించాలి, ఇంకో చొంప కొడితే ఇంకో చొంప చూపించాలి, ఇవన్నీ కాదు. ఇట్లయితే మనకు స్వాతంత్రం రాదు, దెబ్బకు దెబ్బ పడాలి, మాటకు మాట పడాలి అనేసి సుభాష్ చంద్రబోస్ ఒక టీంని లీడ్ చేసిండు, ఒక ఫోర్స్ని రెడీ చేసిండు, ఒక ఆర్మీని రెడీ చేసిండు. మంచి మాటలతో చెప్తే కాని పని, వినని పని, రాని పని మనము చేతలతో చూపించాలి, చేతలతో తెచ్చుకోవాలని సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చాలామంది ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్, చాలామంది కొట్లాడితేనే మనకి ఇండియా వచ్చింది. ఏదో నార్మల్గా గాంధీ తాత ఒక్కడి వలన మనకు రాలే. కాకపోతే ఏంటంటే గాంధీ తాత పేరు మాత్రం మనకి ఎప్పుడు వినిపిస్తుందంట పాఠ్యపుస్తకాల్లో. మీకు ఇంకొక సాడ్ న్యూస్ ఒకటి చెప్పాలి, సాడ్ స్టోరీ చెప్పాలి. మనకు స్వాతంత్రం రావడానికి మెయిన్ కారణం సుభాష్ చంద్రబోస్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటామా? పాటలలో మనకి పాఠ్యపుస్తకాలలో మన గురించి ఉంటాయా? వాళ్ళ గురించి ఎక్కువగా ప్రస్తావన ఎక్కడైనా జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఒకసారి ఒక చిన్న కాన్వర్సేషన్ మీకు ఇప్పుడు చెప్తాను దాని గురించి. గాంధీ తాత, చాచా నెహ్రూ ఒక అతన్ని పిలుచుకుంటారు. ఇదంతా మనకు తర్వాతి జనరేషన్లో మన గురించి చదువుకోవాలి, వాళ్ళు మాట్లాడుకోవాలి మనం చేసింది కాబట్టి, మన గురించి చరిత్రలు రాయాలనేసి ఒక రైటర్ని పిలిపించుకోరు వాళ్ళ దగ్గరికి. పిలిపించుకుంటే ఆయన ఏం చెప్పినంటే, నేను ఉన్నది ఉన్నట్టు రాస్తా కానీ మీరు చెప్పింది నేను రాయననేసి అన్నాడు. లేదు, కొంతమంది గురించి నువ్వు స్కిప్ చేయాలి, కొంతమంది గురించి రాయాలి, అలా రాయగలిగితేనే నేను మీతో రాపిస్తామని చెప్తే, లేదు నేను అలాగ రాయను, నేను ఉన్నది ఉన్నట్టు రాస్తా, మొత్తం రాస్తా, నేను ఇట్లా సగం రాయనంటే అతను పక్కకు వెళ్ళేసి వాళ్ళకు అనుగుణంగా రాపించుకోవడం కోసం అలాంటి వ్యక్తిని రెడీ చేసుకొని వాళ్ళని మాత్రమే హైలైట్ చేసుకొని రాపించారు. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇక్కడ ఏమైందంటే సుభాష్ చంద్రబోస్ గురించి ఎక్కడా లిఖించబడలేదు, హైలైట్ చేసి రాయబడలేదు. సో వాళ్ళకు అనుగుణంగా, చాచా నెహ్రూకి అనుగుణంగా, గాంధీ తాతకు అనుగుణంగానే రాపిచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్న నోటు మీద కూడా గాంధీ తాత బొమ్మనే ఉంటుంది. వాస్తవానికి ఆ నోటు మీద ఉండాల్సింది
గాంధీ తాత బొమ్మ కాదు, సుభాష్ చంద్రబోస్ బొమ్మ. ఇంకా కడాకడ్గా చెప్తున్నాను, ఎందుకంటే చాలా జరిగినాయి, ఇంకా పాలిటిక్స్ అనేది చాలా జరిగినాయి. అప్పట్లో ఈ గాంధీ తాత పార్టీ ఏదనుకుంటారు, మనది కాంగ్రెస్ పార్టీ, మన తాతది గాంధీ తాతది కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది అప్పటికి. సో ఇంకొకటి ఏమైందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకి అందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రైమ్ మినిస్టర్ చేయాలనేసి అందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నమాట. సో అక్కడ ఏమైందంటే మన గాంధీ తాత పాలిటిక్స్ని ఉపయోగించి ఈ పార్టీకి మనందరికీ సర్దార్ అవసరం ఉంది, కానీ దేశానికి జవహర్ కావాలి. తన కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలి, అన్నీ కావాలి. కాకపోతే అతన్ని అందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అందరు ఎన్నుకున్న ఉడక ఈయన ఏం చేసినంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నా మాట వినడు, నేను చెప్పింది చేయడు, అతనికి అనిపించింది అతను చేస్తాడు, అతను మంచిగా చేస్తాడు అని చెప్పేసి నా చెక్కు చేతిలో ఉండాలనేసి గాంధీ తాత ఏం చేసిండు, ఆ పదవిని చాచా నెహ్రూకి అప్పచెప్పిండు. చాచా నెహ్రూ ఏం చేసిండు, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినాక ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమైపోయిందంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. సో అన్ని దగ్గర పాలిటిక్స్ యూజ్ చేసిర్రా. గాంధీ తాతనే మెయిన్ రా ఇక్కడ. మనము నిజంగా ఎంత మోసపోయినామంటే పాఠ పుస్తకాల్లో మనము ఎంత హైలైట్ రాపించుకున్నాడు, ఎంత హైలైట్ చేసుకున్నాడు. ఈ ఔరంగజేబ్ గురించి మనకెందుకు రా స్టోరీలు, ఎక్కడన్నా ఛత్రపతి శివాజీ గురించి మనం చదువుకున్నాం రా ఈ పాఠ పుస్తకాల్లో. మొత్తం హిస్టరీని మొత్తం తిరగరాసిర్రా. మనం చదువుకోవాల్సింది, మనము వినాల్సింది, మనము పాటించాల్సినవి ఇవన్నీ రీప్లేస్మెంట్ చేసేసి వాళ్ళకు అనుగుణంగా రాసుకున్నారు, వాళ్ళకు అనుగుణంగానే చూపించుకున్నారు. అబద్ధము ఎన్ని రోజులు ఆడదన్నట్టు ఏదో రోజు వాస్తవం బయటికి రావాల్సిందే. సో లక్కీగా ఇన్ని రోజుల తర్వాత మనకు నిజాలు తెలుస్తున్నాయి. సో మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఇంకా 10 మందికి ఇలాంటివి తెలియాలి, 10 మందికి ఇంకా చెప్పాలి, తెలిసిన వాళ్ళకి ఇంకా కొంతమందికి చెప్పాలి, ఇది కాదు, ఇది వాస్తవం, ఇది ఇలా జరిగిందనేసి. ఈ చాచా నెహ్రూ ఎంత వీక్ అంటే నిజంగా అతను ఒక ఫ్రీడమ్ ఫైటరే కాదన్న నేను. ఆ మౌంటైన్ కైలాష్ని కూడా ఏమన్నాడంట తెలుసా, అది ఆక్రమించుకున్నాక చైనా మనం ఇంకొంచెం పోరాడాల్సింది ఉంటే బాగుంటుండే, మన దేశానికే సంబంధించి మన దేశానికి గొప్ప చరిత్ర అది మౌంటైన్ కైలాష్ని మనం వదులుకున్నామంటే ఈ చాచా నెహ్రూ ఏమన్నాడంట తెలుసా, అక్కడ గడ్డి ఉడక మొలవదు, దక్కన్ పీఠభూమి అది, ఆ వేస్ట్ భూమి కోసం మనం ఎందుకు అంతగానం పోరాడేదని అన్నాడంట. కనీసం ఫైట్ చేసినంటే ఈరోజు మౌంటైన్ కైలాష్ మన దేశానికే సంబంధిస్తుండే కదరా. చాలా చేసిర్రు ఇట్లనే. అప్పట్లో ఉడక మన పాకిస్తాన్ భూమి ఉడక మనదే, మన ఇండియన్స్దే, అది ఉడక పాకిస్తాన్కి ఇచ్చేసారు. తర్వాత నీళ్ళు ఇచ్చారు, నిధులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. మొత్తానికి హోల్గా లీడ్ చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎంత పెద్ద స్కెచ్ చేసారు. అప్పట్లో ఉడక చూడండి పాలిటిక్స్ జరిగినాయి, మొత్తం పాలిటిక్స్. ఇక్కడ ఫ్రీడమ్ ఫైట్ అనే ఒక ముసుగులా మొత్తం పాలిటిక్సే జరిగినాయి. తెర ముందు ఉండాల్సిన వాళ్ళు, కనిపించాల్సిన వాళ్ళు అందరూ ఎక్కడనో వెనకబడి, ఎక్కడో అసలు వాళ్ళ పేర్లు, వాళ్ళ చరిత్ర, వాళ్ళు చేసిన పనులు కూడా మనకు తెలియదు కదా. ఏదో సినిమా రూపంలో ఏదేదో ఇలాంటి వల్ల మేము చెప్పడం వల్లనో, మాకు తెలిసిన దాని వల్లనో, ఇలాంటి దాంట్లో వల్ల బయటకు వస్తున్నాయి. కానీ ఎక్కడన్నా మనం వాళ్ళ గురించి చదువుకోవడం కానీ వినడం కానీ జరిగిందారా? మరి ఇంత దారుణం మారా పాలిటిక్స్ అంటే. అసలు ఈ వీడియో మొత్తం చూసినాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ చేయండి, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి.